వర్షాకాలం మార్చి ఏప్రిల్ నెలలో సర్వసాధారణంగా కొంచెం నడుము నొప్పి వస్తేనే ఫస్ట్ వాళ్ళకి వచ్చే థాట్ ఏంటంటే నాకు కిడ్నీ స్టోన్ ఉందేమో అనే డౌట్తో సఫర్ అవుతుంటారు. తీరా స్కానింగ్కి వెళ్ళిన తర్వాత కిడ్నీ స్టోన్ నిజంగానే ఉంది అని చెప్పగానే వాళ్ళ భయానికి అంత ఉండదు. ఇక అమ్మో నాకు కిడ్నీ స్టోన్ వచ్చిందా అని చెప్పేసి చాలా రకాల భయాలతో అపోహలతో సఫర్ అవుతుంటారు. దాని తర్వాత ఏంటి అంటే అప్పటిదాకా లేని పత్యాలన్నీ ఇక 1 by 1 ఇంట్లో వాళ్ళకి తోచిన పత్యాలన్నీ పాటిస్తూ ఉంటారు. అది తినద్దు అప్పటి వరకు అన్ని తిన్న వాళ్ళు ఇక అప్పుడు కిడ్నీ స్టోన్ వచ్చిందని చెప్పగానే ఇక పత్యాలు స్టార్ట్ అవుతాయి. అది తినైతే అని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు. అప్పటిదాకా నీళ్ళ మీద లేని ధ్యాస కొత్తగా నీళ్ళ మీద ధ్యాస వస్తుంది. కొన్ని అటు ఇటు వాళ్ళకి నచ్చినా నచ్చకుండా కిడ్నీ స్టోన్ వచ్చిందన్న భయంతో వాటర్ మంచిగా తాగుతూనే ఉంటారు. దాని తర్వాత అసలు ఈ కిడ్నీ స్టోన్ ఏంటి, ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు అంతగా ఎందుకు పెరుగుతున్నాయి అంటే కిడ్నీ స్టోన్ మీద కొంతవరకు అవేర్నెస్ ఉంటే దాన్ని ఈజీగా అవాయిడ్ చేయవచ్చు అనేది నా ఒపీనియన్. కిడ్నీ స్టోన్ వచ్చేసి అంటే మార్చి ఏప్రిల్ వరకు కూడా అంటే దానికి ముందు కూడా కిడ్నీ స్టోన్ ఉంటుంది, శరీరంలో ఉంటుంది. అప్పటివరకు మీరు స్కానింగ్కి వెళ్ళలేదు కాబట్టి మీకు కిడ్నీ స్టోన్ ఉందని తెలియదు. బట్ ఇప్పుడు నొప్పి వస్తుంది కాబట్టి స్కానింగ్కి వెళ్ళిండ్రు, కిడ్నీ స్టోన్ ఉందని తెలిసింది. ఎందుకు అనంటే ఫిబ్రవరి వరకు కూడా టెంపరేచర్స్ అంతా ఎక్కువగా ఉండవు. మనం తీసుకున్న వాటర్ ఆ కొంత ఆ కాస్తో కూడా మనకు సరిపోతుంది. కాబట్టి కిడ్నీలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెయిన్ అనేది రాదు. ఎప్పుడైతే టెంపరేచర్స్ ఎక్కువ అయితే అప్పుడు నీళ్లు డ్రై అవుతుంటాయి, అంటే చెమట రూపంలో యూరిన్ రూపంలో ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి నీటి శాతం అనేది శరీరంలో తగ్గుతుంది కాబట్టి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. దాని తర్వాత ఆహారాలు ఏదైతే ఉందో ఆహారపు అలవాట్లు అవన్నీ పక్కన పెడితే నిజానికి కిడ్నీ స్టోన్ ఎందుకు వస్తుంది అంటే యూరిన్ ఏదైతే ఉందో యూరిన్లో కొన్ని లవణాలు కొన్ని ధాతువులు ఉంటాయి, సోడియం, కాల్షియం, పొటాషియం, ఇవి ఏదైతే ఉంటుందో ఫిల్టరేషన్ యూరిన్ ఫిల్టరేషన్ అయినప్పుడు రెసిడ్యూల్స్ అంటే ఫిల్టరేషన్ అవ్వగా మిగిలిపోయిన ఏదైతే ఉంటాయో ఆ పదార్థాలు ఉండిపోవడం వల్ల అవి చిన్న చిన్న గుళికలుగా మారి క్రిస్టల్గా మారడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ కిడ్నీ స్టోన్స్ 5 to 6 mm వరకు కూడా ప్రాబ్లమే కాదు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. దీనికి చిన్న మీరు వాటర్ ఎక్కువగా తీసుకొని కొన్ని చిన్న టిప్స్, ఎందుకంటే ఆల్కలైన్ వాటర్ అయ్యొచ్చు అంటే నీటి శాతం ఎక్కువగా తీసుకొని ప్రెషర్గా యూరిన్ వెళ్తే 5 to 6 mm అనేది యూరిన్లో వెళ్ళిపోతుంది. ఇది ఈజీ, దానికే ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడు ఇది క్రానిక్ అవుతుంది అంటే సైజు పెద్దగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే 12 mm 13 mm 1 centimeter 2 centimeters ఉన్నప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడం అనేది ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. ఆ గోడలు అనేటి అంటే కిడ్నీకి సంబంధించిన గోడలు అనేటి ఇబ్బంది అయి హైడ్రోనెఫ్రసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. దాంతో ఏంటి అంటే కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ శాతం చాయిసెస్ ఉంటాయి. కాబట్టి అట్లాంటి టైంలో ఏంటంటే సర్జరీ మస్ట్. అప్పుడు మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకుండా సర్జరీకి వెళ్ళడమే శ్రేయస్కరం. ఈ సర్జరీలో కూడా చాలా రకాలు ఉంటాయి. నార్మల్ సర్జరీ, లిథోట్రిప్సీ సర్జరీ, లాప్రోస్కోపీ సర్జరీ, ఇలా ఏ సర్జరీ చేసుకున్నప్పటికీ కూడా పెద్ద సైజు ఉన్న కిడ్నీ స్టోన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు రాకుండా ముందు జాగ్రత్తగా, లేకుంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఇంట్లో హోమ్ రెమెడీస్ మీద ఆధారపడడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. ఎందుకంటే కిడ్నీ స్టోన్ రాకముందు వరకు ఉన్న ఆలోచన ఏదైతే ఉందో వచ్చిన తర్వాత మీ ఆలోచనను కంపేర్ చేస్తే రాకముందు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుని ఉంటే కిడ్నీ స్టోనే వచ్చేది కాదు కదా. అట్లాంటి ఇంట్లో మనకి కిడ్నీ స్టోన్ రాకుండా లేదా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి కొన్ని న్యాచురల్ డైట్ ఉంటుంది. దాన్ని ఫాలో అయితే మీ కిడ్నీ చాలా భద్రంగా ఉంటుంది. అదేంటి అంటే ఉలవ చారుని ఎక్కువగా తీసుకోవడం లేదా ఉలవల్ని వేయించుకొని మీ డైలీ రొటీన్ ప్రతిరోజు డైట్లో అది కంపల్సరీగా ఉండడం కొన్ని నెలల పాటు. ఎందుకంటే అది తినే ఫుడ్డే కాబట్టి అది మందు మాకు ఏది కాదు కాబట్టి మీకు ఈజీ. దాని తర్వాత అంటే మోర్ ఆల్కలైన్ వాటర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈత నీర, తనకి ఏదైనా మీరు పెట్టుకోవచ్చు.
అలాంటి వాటర్. దెన్ బటర్ మిల్క్ విత్ కుండ పాట్, నైట్ చేసి పెట్టిన బటర్ మిల్క్ని 4 to 5 లీటర్స్ వాటరు, బటర్ మిల్క్ అది కొంచెం ఇది కొంచెంగా తీసుకుంటూ ఉంటే మీ కిడ్నీ స్టోన్స్ అనేది మేము బాధించవు. ఉన్న కిడ్నీ చిన్న సైజ్ అయితే పడిపోతుంది, పెద్ద సైజ్ అయితే పెరగదు. అంటే సైజు పెద్దగా పెరగడం అనేది ఉండదు. దీని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. యూరిన్ బర్నింగ్ కానీ డ్రాప్ బర్నింగ్ అండ్ డ్రాప్ యూరిన్ పడడం లాంటివి ఉంటే మాత్రం మీరు దాన్ని అబ్జర్వ్ చేసి డాక్టర్ని సంప్రదించడం బెటర్.